2014-19లో నేను చేసిన పనులు తప్ప 5 సంవత్సరాలు ఈ ఊర్లో ఏం పని అయిందా? ఒక పని అయింది. ప్రతి ఊరు ముందు దిష్టి బొమ్మల్లాగా సచివాలయాలు కట్టారు, లేకపోతే రైతు భరోసా కేంద్రాలను కట్టారు. మీ రోడ్డు మీద కూడా కనబడుతున్నాయి బొమ్మల్లాగా. ఊర్లో ఏం పని అయిందా? ఎక్కడో డ్రైన్ కట్టారా? ఒక రోడ్డు వేసారా? 6 మాసాల్లో ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. విలేజ్ల్లో మళ్ళీ రోడ్లు వేయడానికి, రైళ్లు కట్టడానికి. మీ ఊర్లో కూడా ఒక 2 రోడ్లు వేశారు. ఇంకొక 6-7 మాసాల్లో రోడ్లున్నా సరే మళ్ళీ రేగులపాడు గ్రామంలో భూతద్దంలాగా ప్రతి రోడ్డు ఉండాలి. రోడ్డు ఉండకూడదు. మొత్తం అన్ని రోడ్లు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం తీసుకుంటాను. ఇప్పుడే వస్తే చూపిస్తున్నారు. మాకు 2 ఇళ్ళే ఉన్నాయండి, మేము వెళ్ళలేకపోతున్నామని. ఒక ఇల్లున్నా 2 ఇళ్ళున్నా రేగులపాడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటిలో నుంచి అడుగు బయట పెడితే సిమెంట్ రోడ్డు మీద పెట్టాలి. ఈ ఊరు నుంచి బయటకు వెళ్తే తారు రోడ్డు ఉండాలి. నియోజకవర్గానికి వెళ్తే 2 లైన్లు పెద్ద రోడ్డు ఉండాలి. ఇది చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేనేసిన తారు రోడ్డే మళ్ళీ 2 సైడ్లు మొక్కలు మొలిశాయి, గోతులు అయిపోయాయి. మళ్ళీ ఆ రోడ్డు కూడా వేయాలి. ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక మన ప్రాంతం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడిన ప్రాంతం. ఒక్క వ్యవసాయం చేస్తే లాభం రాదు, అనుబంధంగా కార్యక్రమాలు చేయాలి. 2 ఎకరాలున్న రైతు ఒక 4 ఆవులో గేదెలో పెంచితే దానికి తోడు ఈ ఆదాయం కూడా వస్తుంది. ఈరోజు మనందరం వ్యవసాయం అంటే ఒక్క ఒరే పండిస్తున్నాం. ఈరోజు హార్టికల్చర్ ఉంది, మీకు తెలియడం లేదు. ఈరోజు పామాయిల్ పెడితే ఎకరాకి 2-3 లక్షలు వస్తుంది సంవత్సరానికి. కానీ అది పెట్టే నాదులే లేదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియనటువంటి పరిస్థితులు. ఈరోజు అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు నాకు మన ప్రాంతానికి అవసరమైన అన్ని శాఖలు నాకే ఇచ్చారు. రైతు శాఖ నా దగ్గరే ఉంది, పాడి పరిశ్రమ నా దగ్గరే ఉంది, ఉద్యానవనాలు నా దగ్గరే ఉన్నాయి, లోన్లు ఇచ్చిన కోఆపరేటివ్ నా దగ్గరే ఉంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి మత్స్య శాఖ నా దగ్గరే ఉంది. అన్ని శాఖలు ఉన్నాయి. ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుకి మళ్ళీ ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఈ సంవత్సరం మీరు చూశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పండుగ ఆనందంగా చేసుకున్నారా? నానా కష్టాలు పడేవాళ్ళు. నేను లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారా లేదా? 5 సంవత్సరాల్లో నేను లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తే దొంగలు